బిక్కవల్లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం చాలా పురాతన కాలం వంటి ఆలయం. దీనిని గుణక విజయాదిత్యుడు రాజు పరిపాలన చేసేవారు. సుమారుగా 849 నుంచి 892 మధ్యలో చేశారంట. అప్పుడులో ఈ గ్రామాన్ని బిరుదరాంకపురం అని పిలిచేవారు, కానీ ఇప్పుడు బిక్కన్నగోలు అని పిలుస్తున్నారు. ఈ లక్ష్మీ గణపతి ఆలయం ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానమైన దేవాలయం. దీని ప్రాధాన్యత స్వామివారు భూమిలో ఇంకా ఎన్ని అడుగుల లోతులో ఉన్నారో ఇంకా ఎవరికి తెలియదంట. 1100 సంవత్సరాల క్రితం ఆ స్వామివారు ఒక అడుగుగా వెలిసి ఇప్పుడు 18 అడుగుల వరకు ఎదుగుతూ వస్తున్నారు. ఈ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే రాజు తీరుగా కూర్చుని దర్శనాన్ని ఇస్తారు. ఈ ఆలయాన్ని కట్టక ముందు ఆ స్వామివారి పంట చేనులో వెలిసి ఎండకి ఎండి ఓనకు తడుస్తూ ఉండేవారు. అప్పుడులో ఓమ భాగం అంటే ఆయన కాళ్ళు కూడా కనిపించేవి కాదంట. ఆంధ్ర రాష్ట్రాల్లో కని విని ఎరుగని రీతిగా ఆ గణపతి నవరాత్రులు 9 రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ 9 రోజుల్లో మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో అవి మనం కోరుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ ప్రజలు భక్తులు నమ్మకం. ఇక్కడ గణపతి హోమం చేయించుకుంటే మనకి మానసికంగా ఏవైతే బాధలు కష్టాలు ఉన్నాయో ఇక్కడ హోమం చేయించుకుంటే అవన్నీ పోతాయని ఒక భక్తుల నమ్మకం. ఇక్కడ నిత్య అన్నదానం అంటే 365 రోజులు జరుగుతూనే ఉంటాయి. ఇక ఇవే కాకుండా ఈ గ్రామంలో తవ్వకాలు మొదలు పెడితే ఇంకా 108 శివలింగాలు దొరుకుతాయని చెప్తున్నారు. ఈ ఆలయంలో వాహన పూజ, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, తులాభారం, హోమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఈ స్వామివారి చెవులో మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో అవి చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయంట. మనం కాశీ వెళ్తే అంత విశిష్టత ఉంటుందో ఈ ఆలయానికి వచ్చినా అంత విశిష్టత ఉంటుంది. లిటరల్లీ నాకైతే ఆ స్వామివారికి బాధలు చెప్పుకుంటున్నప్పుడు నెరవేరుతాయో లేదో తెలియదు, కానీ మనసు మాత్రం చాలా తేలిగ్గా అనిపించింది. స్వయంగా నాకైతే ఆ స్వామివారిని చూసినట్టే అనిపించింది. మన పెద్దలు చెప్తూ ఉండేవారు, మనం ఏం మొదలు పెట్టినా ఫస్ట్ ఆ విఘ్నేశ్వరుడికే పూజ చేయాలని. మన రాష్ట్ర నలుమూలను ఎటువైపు వెళ్ళినా ఆ స్వామివారు మనకి దర్శనాన్ని ఇస్తూనే ఉంటారు, కాపాడుతూనే ఉంటారు. శ్రీ లక్ష్మీ గణపతియే నమః.